కర్పూరంతో హారతి ఇస్తానమ్మా. ఓం జగజ్జనని శ్రీదేవి అందుకో నా హారతి. ఓహో, ఇప్పుడే అంగడిని తెరిచినట్టున్నావే యజ్ఞేశా, బాగున్నావా? ఎవరు? తాయారమ్మా. రామ్మా, జాము పొద్దెక్కింది కదా, రోజుటి వలనే లక్ష్మీ పూజ చేస్తున్నానమ్మా, అంతే. మీ ఆవిడ ఇంకా ఊరి నుంచి రాలేదా ఏం? వస్తే ఊరుకుంటుందా? కొబ్బరికాయలు నైవేద్యాలు అంటూ నా కొంప గులజేయదు. నీదంతా పిసినార్తనం మహాశయ. ఏమన్నావు? అదే పిసినార్తనం అంటున్నాను. లేకపోతే ఏంటి, లక్ష్మీ పూజ అంటూనే సరిగ్గా హారతి కూడా ఇవ్వవు. కర్పూరం ఎక్కడ అరిగిపోతుందో అని ఉఫ్ఫున ఊదేస్తావు. అదంతా పొదుపులే బా, ఆ పిసిని కుడతనం కాదు. ఏడ్చినట్టే ఉంది. ఇదా పొదుపు? ఆ మాత్రానికి పూజ అని గొప్ప చెప్పుకోవడం ఎందుకయ్యా? సర్లే, ఇది రోజు మనకున్నదే కదా. ఇంతకు పొద్దున్నే విడిపడ్డావు, ఏం కావాలేమిటి? నాకేం వద్దులే కాని ఇది విన్నావా? ఏది? నువ్వు చెప్పందే. మన ఊర్లో వరదాచార్యులు లేడు? ఎవరు? అదేనయ్యా, నామాల పంతులు. చెప్పు చెప్పు. ఆయన భార్య చక్కని చుక్క ఈ మధ్యనే కాపురానికి వచ్చిందట. ఎవరు? రామలక్ష్మియా? ఆవిడే. మొగుడేమో ఆవిడ్ని త్యాగమతి అని పిలుస్తారట. విన్నావా? విన్నావా ఏమిటి? చూశాను. గుడికి వెళ్ళాలంటే మన అంగడి ముందు నుంచే వెళ్ళాలి కదా, అలా ఒకే ఒక్కసారి చూశాను. అబ్బా తాయారమ్మా, అందాల గని, మందార పూబంతి, ఆహా. అబ్బో, గ్రంథ సాంగుడివే, నీకు తెలియకుండా ఉంటుందా? మరి మీ ఆవిడ వచ్చేలోపుగా అర్థమైంది. ఆ వ్యవహారాన్ని నువ్వు ముందు నడిపించాలి తాయారమ్మా. అది అంత తేలిక కాదు యజ్ఞేశా, పైగా ప్రమాదం కూడాను. అబ్బో, శేషక్క కూడా వచ్చిందే. కన్నపురం నుండి ఎప్పుడు రావడం? ఇప్పుడే వస్తున్నాను, త్వరగా వెళ్ళాలి మళ్ళీను. ఏమిటా తొందర శేషక్క, వెళిదూగానిలేమ్మా. అది కాదమ్మా తల్లి, రేపు మా ఆయన వస్తున్నాడు. యజ్ఞేశా, అలంకరణ సామగ్రి కోసం నీ దగ్గర కుదువ పెట్టిన రత్నాల ఉంగరం ఇచ్చేయి త్వరగా. ఇదిగో డబ్బు తెచ్చాను. మీ ఆయన వచ్చేది రేపు కదా, కాసేపు కూర్చో అమ్మా, వెళుదుగానే. అది సరే, ఇంతకు త్యాగమతి ఎటువంటిదో అర్థమైందా తాయారమ్మా? నీకు బాగా తెలిసినట్లుందే, చెప్పు చెప్పు విందాం. కొన్ని విషయాలు మాత్రం తెలుసమ్మా. ఏమిటో చెప్పవచ్చు కదా. రారా, ఇలా కూర్చో. త్యాగమతి అతి బీద కుటుంబం నుంచి వచ్చిన వనిత. వరదాచార్యులను, అదే ఆ నామాల పంతుల్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ పంతులకు పౌరోహిత్యమే తెలుసు. దాంతోనే దంపతులు పొట్ట నింపుకుంటున్నారు. అయినా అయ్యవారి నట్టిల్లు ఎప్పుడూ నిప్పచ్చరమే అన్నట్లుంటుంది. అయ్యో పాపం, మనం సాయం చేద్దామా? ఏమిటి నువ్వా? పెళ్లికి బెచ్చం పెట్టని వాడివి, ఎంగిలి చేత్తో కాకిని కూడా కొట్టలేని వాడివి, నువ్వు సాయం చేస్తావా? యజ్ఞేశా, నీ మాట నమ్మడానికి మా చెవుల్లో పూలేమీ లేవు. నవ్వండి నవ్వండి, నా సంగతి మీకు ఇంకా తెలీదు. త్యాగమతి ఒప్పుకుంటే చాలు, నా సర్వస్వం సమర్పించుకోను. పాపం, అంతా ఇచ్చేసి నీ భార్యనేం చేస్తావు? చాలు చాలు, ఊరుకోవయ్యా. నవ్వులాట కాదు తాయారమ్మా, నిజమే చెప్తున్నాను. మీ ఇద్దరూ కలిసి ఆవిడ నాకు అప్పచెప్పండి. మీ ఇద్దరిని కూడా ముత్యాలతో ముంచెత్తుతాను, సరేనా? సర్లే, సంతోషించాం. కానీ ఆమె వచ్చి 6 నెలలే అయ్యింది కనుక తొందర పడకూడదు, జాగ్రత్త. అవును, కొంతకాలం తర్వాత మనం ప్రయత్నం చేద్దాం. యజ్ఞేశా, ఎప్పుడో ఒకప్పుడు ఆమె మన వల్ల పడక తప్పదు. కానీ ఇందాక నువ్వన్న మాటను, ఓయ్ ఇందాక నువ్వన్నావే, ఆ మాటను నిలబెట్టుకోవాలి సుమా. ఏది ముత్యాల సంగతే? అలాగలాగే, మాట తప్పను. శేషక్క, ఇదిగో నీ ఉంగరం, డబ్బులతే. ఇదిగో లెక్క పెట్టుకో. సరిగానే ఉన్నాయి. శేషక్క, మధ్య మధ్య వస్తూనే ఉంటావుగా. అలాగే, పొద్దుపోయింది, వస్తా తాయారక్క. అలాగే శేషక్క, జాగ్రత్తగా వెళ్ళు. అసలే సొమ్ముతో వెళ్తున్నావు, భద్రం సుమా. ఓ, నాకేం భయం లేదులే అక్క. తాయారమ్మా, ఈ విషయంలో నువ్వు గట్టిగా ప్రయత్నం చేయాలి. అలాగే, కాని ఒక్క విషయం. ఏమిటో చెప్పు. త్యాగమతికి ఒకే ఒక్క చీరుంది, దాన్నే రోజు ఉతికి ఆరేసుకుంటూ ఉంటుంది. ఇంత దారిద్ర్య బాధను ఆసరా చేసుకుని నీ సంపదతో ఆకర్షించాలి. వీలైనప్పుడల్లా బంగారం, సొమ్ములు అంటూ ఆశ చూపాలి. అయితే ఒకసారి
ఆవిడ ఇంటికి వెళ్ళమంటావా? వద్దు వద్దు, ఆ? మీ ఇంటికే వచ్చేటట్టు చెయ్యి. ఉమ్. కనపడితే తీయగా మాట్లాడు, ఊరించు. నా ప్రయత్నం నేను చేస్తాను. ఆ మరి మాకు అదే ఆ ముత్యాల సంగతి మర్చిపోకు. ఆ, సరే సరే అట్లాగే. ఆ, ఏం మర్చిపోను గాని ఉమ్, ఏదైనా జరిగితే నీ వల్ల జరగాలి తాయారమ్మా. సరే వస్తాను. త్యాగి, ఓ నా ప్రియసతి త్యాగమతి, వస్తున్నానండి. ఎక్కడున్నావు? అర్చన పూర్తయింది. ఇదిగో తీర్థ ప్రసాదాలు తీసుకుందువు గాని రా త్వరగా. వచ్చాను. ఇదిగో ఈ తీర్థం పుచ్చుకో. రామానుజాచార్య దివ్యజ్ఞాం వర్ధతాం అభివర్ధతాం. అన్నట్లు యతిరాజులు సద్గురువులు రామానుజాచార్య స్వామివారు నిన్న శ్రీరంగం నుండి తిరుమలకు బయలుదేరినారట. త్రోవలోనే కదా మన ఈ అష్టసహస్ర గ్రామం ఉన్నది. వారు మన ఇంటికి వేంచేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో కదా. వారికి సేవ చేయాలనుందండి నాకు. పిచ్చిదానా, అంత పెద్ద మహానుభావులు ఈ చిన్న శిష్యుని ఇంటికి ఇచ్చేస్తారా? లేనిపోని ఆశలు పెట్టుకోకు. అది కాదండి, ఎవరూ పిలవకుండానే ఆయనంతటా ఆయనే తన శిష్యుల ఇళ్లకు వస్తారంటండి. అలాగా, వస్తే రాని. కానీ మన ఇంట్లో ఏముంది? స్వామి అనుగ్రహం ఉంటే అన్నీ అవే వస్తాయండి. మీరు మాత్రం ఈ 2 రోజులు ఎటు వెళ్ళకండి. అదేమిటే త్యాగి, వెళ్ళకపోతే ఎలా కుదురుతుంది? నేను వెళ్ళి పౌరోహిత్యం చేస్తేనే కదా 4 గింజలు కళ్ళబడేది. పైగా వాళ్ళు వస్తే సరుకులు అవి బాగా కావాలి కదా. ఈ ఊర్లో ఇక దొరికేటట్టు లేదు. పొరుగురు వెళ్ళాలి. ఎలాగూ వాళ్ళు నిన్న బయలుదేరారు కాబట్టి ఇక్కడికి రావడానికి కనీసం 2 రోజులైనా పడుతుంది. ఈలోగా నేను వెళ్ళి కావలసిన సామాగ్రిని అర్థించి తీసుకువస్తాను. అయ్యో, ఈ మధ్యలో యతిరాజుల వారు శిష్య సమేతంగా వస్తే ఎలాగండి? ఏదో విధంగా నువ్వే సర్దుబాటు చెయ్యాలి త్యాగి. అమ్మో, ఎలాగండి? ఉన్న ఒక్క చీరను రోజు ఉతుక్కొని కట్టుకుంటున్నాను. ఇటువంటి పరిస్థితులలో నేను అంత సామాగ్రిని ఎలా సమకూర్చగలను చెప్పండి. నన్ను మన్నించు త్యాగి, నీకు చీరలు కూడా తేలేని దుస్థితిలో పడ్డాను. అయినా శ్రీమన్నారాయణుని నమ్మిన వారు ఎన్నటికీ చెడిపోరని పెద్దలు చెబుతారు. నిన్ను నన్ను కాపాడేది ఆ భగవంతుడే. సాధ్యమైనంత త్వరగా వస్తాను. కాస్త అటు ఇటు ఆలస్యమైనా కంగారు పడకు. పక్కింటి వాళ్ళ సహాయం తీసుకో. అయినా వారు అంత త్వరగా రారులే, విచారపడకు. ఏది ఆ పైకండువా తీసుకురా, బయలుదేరుతాను. ఆ, ఇదిగోండి కండువా. పదండి, నేను కూడా పొలిమేర దాకా వస్తా. పదండి. సరే నడుగు. ఉమ్, అవును త్యాగి, ఉమ్, నేనెప్పుడో 2 ఏళ్ల క్రితం రామానుజాచార్య స్వామివారి పాదాలను ఆశ్రయించి శిష్యునిగా చేరాను కదా. ఉమ్. ఇంతకాలం తరువాత ఆయనకు వరదాచార్యులు అంటూ నేనింకా జ్ఞాపకం ఉంటానంటావా? తప్పకుండా జ్ఞాపకం ఉంటారండి. ఆయన మహావిజ్ఞాని, ఏకసంతాగ్రాహి, గొప్ప ప్రజ్ఞావంతులు. నిజమే. ఒక్కసారి చూస్తే చాలు, ఎన్ని వేల మందిలో ఉన్నా గుర్తుపడతారు. హ్మ్. మన ఈ అష్టసహస్ర గ్రామాన్ని మర్చిపోరు. మన ఇంటిని వెతుక్కుంటూ కూడా వస్తారు. చూస్తూ ఉండండి. లేనిపోని సందేహాలు మాని త్వరగా వెళ్ళిరండి. ఎంత దృఢ విశ్వాసంతో చెప్తున్నావే. సరే గాని, నేను ఈసారి తిరిగి రావడానికి బాగా ఆలస్యం అవుతుందేమో అని అనిపిస్తుంది. హ్మ్, అసలే స్వాముల సేవ ఖర్చు బాగానే ఉంటుంది. అంత ఎక్కువగా సొమ్మును సంపాదించాలి కదా. సరే అయితే ఉదయానికల్లా రండి. యతిరాజుల వారు రేపుటెల్లుండిలో వస్తూ ఉండొచ్చు. మీరు లేకపోతే నాకు కాళ్ళు చేతులు ఆడవు. ఊరికే భయపడకు పిచ్చిదానా. ఆ స్వామి అంత తొందరగా రారులే. వచ్చినా పెరుమాళ్ళు మనకు ఏదో ఒక దారి చూపకపోడు. సాధ్యమైనంత వరకు ఉదయాన్నే వస్తా. కుదరకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ సాయంత్రం వరకల్లా తప్పకుండా వచ్చేస్తా. బెంగపడకు. ఇంకెంత దూరం వస్తావు? వెళ్ళు వెళ్ళు. సరేనండి, జాగ్రత్తగా వెళ్ళిరండి. నేను ఇంటికి వెళ్తున్నాను. సరే. ఆహా, ఏమి నడక, ఏమి అందం, ఏమి చందం. మబ్బుల్లోంచి నడిచి వస్తున్న మెరుపు తీగల ఎంత బాగా మెరుస్తున్నావు. రా,
రా, పూల తీగ వలె నడిచిరా, మందాకిన వలె కదలిరా. రా రా త్యాగమతి, సొగసులు కందిపోతాయేమో, మెల్లగా రా. నా కలల పంట, నా అందాల రాణి, రా రా త్యాగమతి, రా. ఇదిగో ఇదే నా రత్నాల అంగడి. ఈ రోజన్నా నన్ను ధన్యుని చేయరాదా? యజ్ఞేశ, ఆ? నీకిది తగదంటిని కదా. నేను వివాహితను. నన్ను ఆశించడం నీకు చాలా ప్రమాదకరం. ఉమ్. లే, హడ్డులే, పొద్దుపోయింది, ఇంటికి వెళ్ళాలి. వెళుదువుగానిలే, ఇంటికేగా. ఆ ఇల్లు ఎప్పుడు ఉన్నదేగా. నా ఇల్లు బంగారు మేడ. ఒక్కసారి అడుగుపెట్టి పావనం చెయ్యి. ఆ? పరకాంత వ్యామోహం ఎంతటి వారికైనా ప్రాణాంతకం. ఉమ్. ఈ సౌందర్యం క్షణభంగురం. దీనికోసం నీ నిండు జీవితాన్ని నాశనం చేసుకోకు. మర్యాదగా ప్రక్కకు తప్పుకో. లేదు లేదు సుందరాంగి, ఈరోజు చాలా మంచి రోజు. నా భార్య పుట్టింటికి వెళ్ళింది. వారం రోజుల దాకా రాదు. మీ ఆయన దూరదేశం వెళ్ళాడు. 2 రోజుల దాకా రాడు. ఇంత మంచి అవకాశాన్ని వృధా చేయకు. రా, నా బాహువుల్లోకి రా. సుందరి, రా రా. యజ్ఞేశ, ఆ? కామాంధకారంలో నీకు నీవే అగాధంలో పడిపోతున్నావు. దయచేసి నన్ను పోనివ్వు. సుందరి, నీ అందంతో నన్ను పిచ్చివాణి చేస్తున్నావు. మహారాణిలా మన్మథ సామ్రాజ్యాన్ని పరిపాలించవలసిన నువ్వు ఆ దరిద్రపు కంపలో చిరుగుపాతల మూగుడుతో ఎందుకు అవస్థపడతావు? రా, నా మందిరానికి రా. నేను బంగారంతో అభిషేకిస్తాను. ముత్యాల పందిరిలో నవరత్నాలతో పూజిస్తాను. రా సుందరి, రా. నీ ప్రలోభాలు నన్నేమి చేయలేవు. నీ సంపద సర్వస్వం నా భర్త కాలి గోటికి కూడా సరితూగలేవు. గాలం వేస్తే చేప పడుతుందేమో కాని తిమింగలం పడదు. జాగ్రత్త. అయితే గాలమేం కర్మ, ఏకంగా ఓ పెద్ద పూల పడవనే పంపిస్తా. దర్జాగా వద్దు గాని. పిచ్చి పిచ్చి ప్రేలాపనలు కట్టిపెట్టి బుద్ధిగా వ్యాపారం చేసుకో. పరమ సాధ్వి అయిన నీ భార్య ఉసురు పోసుకోకు. నాగలోకాన్ని అందుకోవాలనుకునే నక్క జిత్తులు మానుకో. అబ్బా, నన్ను తోసేసి వెళ్ళినంత మాత్రాన వదిలిపెడతాను అనుకోకు. ఈ జీవితంలో నిన్నెప్పటికైనా సాధించి తీరుతాను. ఎప్పుడో ఒకప్పుడు నువ్వు నా కాళ్ళ దగ్గర రాకమానవు, అప్పుడు చూపిస్తా నా సంగతి. వెళ్ళు వెళ్ళు. శేషక్క, చూడు చూడు, ఆ త్యాగమతి ఎంత కోపంగా పెద్ద పెద్ద అడుగులు వేస్తూ వస్తున్నదో. అవును మరి, మహా తిప్పులాడి కదా. ఎందుకలా తిప్పుకుంటూ వస్తున్నది? ఈ ఊళ్ళో అందరికంటే తానే మహా అందగత్తెనని చచ్చే అహంకారం పొగరును. అందంత అనుకుంటే ఉండవచ్చు గాని పొగరెందుకమ్మా? నువ్వో పాతకాలం మనిషివి తాయారమ్మా. అందం ఉన్న వాళ్లకు పొగరు తప్పకుండా ఉంటుంది. మనకేమైనా పొగరుందా చెప్పు? లేదమ్మా, ఆ అందమూ లేదు, ఈ పొగరు లేదు. కానీ ఆవిడికంత కోపం ఎందుకు ఇప్పుడు? ఏం లేదు, ఆ రత్నాల వ్యాపారి యజ్ఞేశయ్య లేడు, ఆయన ఈవిడ మీద మనసు పారేసుకున్నాడు గదా. ఎన్నిసార్లు బ్రతిమలాడినా ఈవిడ పోపొమ్మని కసిరి కొడుతున్నదట. ఈవేళ కూడా ఆయనకేదో శృంగభంగం జరుగుంటుంది. అయినా అంత పెద్ద మనిషి ధనవంతుడు కోరుకుంటే కొండ మీద కోతైనా దిగి వస్తుంది. ఈవిడికిదేం బుద్ధి? ఒక్కసారి ఆయనకి ముద్దు చెల్లిస్తే ఏమైనా అరిగిపోతుందా? కదా శేషక్క? అవునమ్మా, నేను కూడా చెప్పి చూసా. పాపం వాణ్ణి అలా కష్టపెట్టకు. ఈ దరిద్రంలో ఎన్నాళ్ళు అవస్థ పడతావు? ఆయన్ని ఒక్కసారి కరుణించవమ్మా, నీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అని చిలక్కి చెప్పినట్లు చెప్పా. అయినా వింటేనా? దానికి కాకి బుద్ధులు దానివి. నేను చిలకని ఎలకని కాను. నోరు మూసుకొని మీ పనులు చూసుకోండి. ఎక్కడ పని లేకపోతే సరి. వెళ్ళండి. అదేమిటమ్మా అంత కోపం? నీ తెలివి తక్కువతనానికి మా మీద ఎగురుతావేం త్యాగమ్మా? శేషక్క నీ మంచి కోరే చెప్పింది, అంత చిరాకెందుకమ్మా? అమ్మ తాయారమ్మా, ఊళ్ళో వాళ్ళ మంచంతా మీ భుజాల మీదే వేసుకుని తిరుగుతున్నారా ఏం? మీకంత మంచి అనిపిస్తే మీరే వెళ్ళి యజ్ఞేశుని వల్లో వాలండి. నన్ను వెళ్ళమనడానికి మీరెవరు? చాలు చాలు, కదలండి. నేను కూడా నీ వయసులో ఉంటే మహారాణిలా వెళ్ళేదాన్నేమో. నీలా తిప్పుకుంటే తిరిగేదాన్ని కాను.
శేషక్క పోదాం రావే. యథార్థవాది లోక విరోధి అని పెద్దలు ఊరికే అన్నారా? మనకెందుకులే తాయారమ్మా, పోదాం పద. మాయదారి పీడ. గురుదేవా, ఆచార్యదేవా, ఏం నాయనా? బాగా ఎండగా ఉంది. ఈ చెట్టు కింద కాసేపు విశ్రమిద్దాం. విచ్చేయండి. అలాగే కాని దాశరథి, అష్టసహస్రగ్రామం ఇంకెంత దూరంలో ఉన్నది నాయనా? బహుశా ఇంకో 3 క్రోసుల దూరంలో ఉండవచ్చు. అయినా ఇంత ప్రయాసపడుతూ ఈ గ్రామానికి రావటం ఎందుకు స్వామి? నాయనా దాశరథి, ఈ ఊళ్ళో మనకు అత్యంత ఆప్తుడైన వరదాచార్యులు అనే శిష్యుడు ఉన్నాడు. అతడెప్పుడో మేము కంచిలో ఉండగా శిష్యునిగా చేరాడు. మంచి సాంప్రదాయ కుటుంబీకుడు, ఆత్మాభిమాని, సజ్జనుడు, సదాచార పరాయణుడు. అతని ఇంటికి వెళితే ఎంతో సంతోషపడతాడు. శిష్యుల ఆనందమే మా ఆనందం కదా. గురుదేవా, మరి ఈ పరిస్థితుల్లో అతను ఎట్లా ఉన్నాడో, అసలు ఊళ్ళో ఉన్నాడో లేదో తెలుసుకోకుండా వెళితే ఇబ్బంది పడతామేమో గురుదేవా. ఏం భయం లేదు నాయన. శ్రీమన్నారాయణమూర్తి మనల్ని నడిపిస్తున్నట్లుగాని అతన్ని కూడా కరుణించకపోడు. దాసోహం స్వామి. అయితే ఒక సందేహం. కానీ చెప్పు. మనం ఆయన ఇంటికి వెళతామనుకోండి. మనమంతా కలిసి సుమారుగా ఓ 100 మంది ఉంటాం కదా గురువుగారు. మరి ఇంతమందికి ఆతిథ్యం జరిపే స్తోమత అతనికి ఉందో లేదో? ఒకవేళ అలా లేకపోతే మనం చిక్కుల్లో పడతాం కదా స్వామి. చూడండి, అసలే మధ్యాహ్నం కావస్తుంది. ఏమయ్యా దాశరథి, నీకన్నీ అనుమానాలే. స్వామివారు పెరియాళ్వారును ఎలా కరుణించారో తెలుసు కదా. తాత్విక చర్చ చెయ్యాలన్న సంకల్పం ఇచ్చింది శ్రీహరియే, గెలిపించింది శ్రీహరియే. మనం కేవలం నిమిత్త మాత్రులం. అట్లాగే వరదాచార్యులకు కూడా స్వామివారే అన్నీ సమకూరుస్తారు లేవయ్యా. అవును స్వామి. ఆశ్రిత వత్సలుడు హరియే అన్నిటినీ నిర్వహించగలడు. మీ పలుకులు వేదవాక్కులు, అమృత తుల్యములు. గురువర్య, దాశరథి, అందరము సేద తీరాము. బయలుదేరుదామా స్వామి? సోదరులారా, స్వామివారికి గొడుగు పట్టండి. నడవలేక కాళ్ళు పీక్కుపోతున్నాయి. 5 క్రోసుల దూరం రావడానికి 4 గంటలు పట్టింది. ఉన్న ఊరిలో ఆదరణ లేని వారి గతి ఇంతే కదా. అష్టసహస్రంలో సాంప్రదాయ కార్యకలాపాలు బొత్తిగా నశించాయి. నా వేదాధ్యయనం, నా పౌరోహిత్యం ఎవ్వరికీ పనికి రాకుండా పోతున్నాయి. ఈ కన్నపురమైన కరుణిస్తుందో లేదో. శ్రీమన్నారాయణ, నమో నమః. ఈ భవంతి వారిని అడిగి చూద్దాం. మహారాజా, ప్రభో, నేడు వైశాఖ శుద్ధ దశ. అయ్యో, భవంతికి తాళం వేసి ఉన్నదే. ప్రథమ కబలే మక్షికాపాత అన్నట్లుంది నా పని. మొదటి ప్రయత్నమే బెడిసి కొట్టింది. ప్రక్క వీధిలోకి వెళ్తాను. జై జై శ్రీమన్నారాయణ. హే గోపాలక, హే కృపాజలనిదే. అయ్యా స్వామి, మిమ్మల్ని. ఎవరో పిలుస్తున్నట్టుందే. ఇక్కడ నన్నెవరు పిలుస్తారబ్బా? పంతులు, ఓ నామాల పంతులు, నిన్నేనయ్యా. ఎవరమ్మా మీరు? వస్తున్నా. ఏమమ్మా, మీరేనా పిలిచింది? అవునయ్యా, నేనే. నన్ను శేషక్క అంటారు. ఇలా లోపలికి దయచేయండి. చాలా సంతోషమమ్మా. దిక్కు ముక్కు తెలియని ఈ ఊర్లో నన్ను గుర్తించి పిలవడం సంతోషంగా ఉంది తల్లి. ఎవరు మీరు? నన్నెట్లా గుర్తుపట్టారు? మాది ఈ ఊరేనండి. అప్పుడప్పుడు మీ ఊరికి చుట్టాల మార్గంగా వచ్చిపోతూ ఉంటాను. మీ ఆవిడ త్యాగమతి అని విన్నాను. మీ గురించి కూడా అందరూ అనుకుంటుంటే విన్నాను. ఓహో, మా త్యాగు స్నేహితురాలివా? బాగు బాగు. అనంత సౌభాగ్యమస్తు తల్లి. అవును, మీ ఊరొదిలి ఇంత దూరం వచ్చారే, ఏదైనా పౌరోహిత్యం ఉందా ఏమిటి? అదే ఏదైనా దొరుకుతుందేమోనని వచ్చానమ్మా. నీ ఎరికెలో ఏదైనా ఉంటే చూసి పెట్టమ్మా. ఇల్లు జరగడం ఇబ్బందిగా ఉంది. ఈ ఊరు కూడా అంతంత మాత్రమేలండి. దీనికంటే మీ ఊరే నయం. అలాగా తల్లి.
ఎంతో ఆశపడి వచ్చానే. అందులో గురువుల వారు వేంచేస్తున్నారని తెలిసింది. ఎక్కువ సొమ్ము పోగు చేస్తే తప్ప మాట తక్కదమ్మా. ఇప్పుడు ఏమిటి చెయ్యడం? నువ్వే ఏదైనా ఉపాయం చెప్పమ్మా తల్లి. అయ్యో, నాకేం తెలుసు? మా ఆయన ఉంటేనన్నా ఏదో దారి చూపించేవారు. వారు వ్యాపారం పని మీద కాంచీపురం వెళ్ళారు. అంతేనా అమ్మా? మళ్ళీ అంత దూరం ఒట్టి చేతులతో కాళ్ళు ఇడ్చుకుంటూ వెళ్లాల్సిందేనా? అయ్యో, అంత మాట అనకండి. మా ఊరికి వచ్చిన వాళ్ళెవ్వరూ ఒట్టి చేతులతో వెళ్ళడానికి వీల్లేదు. అయితే కొంచెం ఓపిక పట్టాలండి. నాకున్నదే అది. పని జరుగుతుందనుకుంటే ఎంతైనా ఓపిక పడతానమ్మా. అయితే ఓ పని చేయండి. చెప్పమ్మా, నీకు పుణ్యం ఉంటుంది. ఇంత క్రితం మీరు చూసిన భవంతికి తాళం వేసి ఉన్నది కదా? అదేనమ్మా విచిత్రం. ఇంత పెద్ద ధనవంతులు కదా, పరిచారికులెవ్వరు కూడా కనిపించకపోవడం ఏమిటి అని అనిపించింది. అంతే కదమ్మా? ఆ అది శ్రీనివాస స్వామి అనే పెద్ద మండలేశ్వరుల భవంతి. ఆహా. ఆ పక్క వీధిలోనే ఆయన బావగారు అక్క ఉంటారు. ఉహు. ఆ 2 కుటుంబాల వారు సపరివారంగా నిన్ననే ఏదో పెళ్లికని వెళ్లారు. బహుశా ఈ రాత్రికి రావచ్చు. అయ్యో, అట్లాగా? ఇప్పుడు ఎట్లాగమ్మా మరి? ఏం లేదు, ఈ రాత్రికి మా భవనంలోనే మీకు విడిది ఏర్పాట్లు చేస్తాను. హాయిగా విశ్రాంతి తీసుకుని ప్రొద్దున ఆ మహానుభావులను కలిసి మీ పని ముగించుకోవచ్చు. ఇదిగో ఈ పండ్లు స్వీకరించండి. మొత్తానికి మంచి ఏర్పాటే చెప్పావమ్మా. నీకు సదా శుభం జరగాలి. చూద్దాం రేపు నా భాగ్యం ఎట్లున్నదో. అది సరే, నేను మాట అడుగుతాను, కోప్పడరు కదా? ఉన్నమాట అంటే కోపం ఎందుకు తల్లి? ఆ ఏం లేదులే, అడగమ్మా. ఆ, మీ ఊళ్ళోనే రత్నాల వ్యాపారి యజ్ఞేశుడు ఉన్నాడు గదా, ఆయనతో పరిచయం లేదా? నీకేం పరిచయం ఉందమ్మా. అయితే ఆయన్ని ఎప్పుడన్నా సహాయం అడగకపోయారా? లేదమ్మా. అతగాడు పక్కా వ్యాపారస్తుడు. దాన ధర్మాలు చేసేవాడు కాదు. పూజలు పునస్కారాలు కూడా అంతగా ఇష్టపడేవాడు కాదని అందరూ చెప్పుకుంటుంటారు. పైగా డబ్బులు అప్పుగా ఇవ్వాల్సి వచ్చినా విలువైన వస్తువులేవైనా తాకట్టు పెట్టమంటాడట. నా దగ్గరేముంది? తులసి తీర్థం తప్ప. అదే, మీ దగ్గర విలువైన వస్తువే లేదా? బాగా ఆలోచించండి. లేవమ్మా, ఏవీ లేవు. విలువైనవి వస్తువులే కానక్కరలేదు. అంటే నీ ఉద్దేశం? ఏం లేదు, మీరు అడిగితే తాకట్టు సంగతి చెప్పాడు కదా. సుందరాంగైన మీ ఆవిడతో అడిగించి చూస్తే అలా మాట్లాడకపోవచ్చునేమో అని నా ఉద్దేశం. అంటే ఏం లేదు, ఆడవాళ్ళంటే యజ్ఞేశునికి ఎంతో అభిమానం గౌరవం ఉన్నాయి కదా, అందుకని. వద్దులేమ్మా, ఎవరు ఎటువంటి వారో ఎలా చెప్పగలం? ఏదో గుట్టుగా అభిమానంతో బ్రతుకుతూ ఉన్న వాళ్ళం. లేనిపోని కొత్త చిక్కులు తెచ్చిపెట్టుకోవడం ఎందుకమ్మా? పోనీలే. ఏదో నాకు తోచింది చెప్పాను, మీకు తోచింది చేయండి. సరేనమ్మా, ఆలోచిద్దాం. ఇంతకు నా విడిది ఇట్లా దయచేయండి. తెల్లారిపోయింది. నాతుడు ఇంకనూ రాలేదు. ఉన్న ఒక్క చీర ఉతికి ఆరేశాను. ఈ పరిస్థితులలో అతిథులు ఎవరైనా వస్తే ఏది దిక్కు? అన్నిటికీ ఆ పరమాత్ముడే ఉన్నాడు. నారాయణ, పరంధామ, మమ్మల్ని చల్లగా కాపాడు తండ్రి. శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. భజయతి రాజం, భజయతి రాజం, భజయతి రాజం భవవీరో. భజయతి రాజం, భజయతి రాజం, భజయతి రాజం భవవీరో. జై శ్రీమన్నారాయణ. నాయనా వరదాచార్యులు గురువర్యులు రామానుజాచార్య స్వామి వారు వేంచేశారయ్యా. శిష్యులం మేమంతా వారిని అనుసరిస్తూ నీ ఇల్లు వెతుక్కుంటూ మరీ వచ్చేశాం. ఇదిగో వరదాచార్యులు, నీ ఇంటి వసారలోనే విడిది చేశాం. బయటికి రావయ్యా. అమ్మో, అనుకున్నంత అయింది. భాగవతోత్తములందరూ విచ్చేశారు. స్వాగతం చెప్పటానికి నాతుడు లేకపోయే ఇప్పుడు నేనెలా వెళ్ళేది? తల మాత్రం బయటికి పెట్టి మాట్లాడతాను. యతిరాజా స్వామి,
గురువర్య, ఎంత కాలానికి మమ్ములను కటాక్షించారు. నా నాథుడు పని మీద పొరుగురుకు వెళ్ళినారు. భాగవతోత్తములారా, దాసోహం. అలా పూజా మందిరంలో విశ్రమించండి. ఇదేమిటి గురువర్య, మాట్లాడుతున్నదే గాని బయటికి రాదేమి? దాశరథి, ఆమె మానవతి, అసమాన త్యాగమయి. ఇదిగో ఈ వస్త్రాన్ని ఆమె వైపు విసిరివేయి. ఓహో, తెలిసింది. అమ్మా త్యాగమతి, ఇదిగో గురుప్రసాదం, కాషాయంబరం. దీన్ని ధరించి రండి. ధన్యురాలిని స్వామి. గురుదేవా, కట్టుకోవడానికి కూడా సరైన చీర కూడా లేని ఈ బేదరికపు గృహంలో ఇంతమందికి భాగవతార్చన ఎలా చేయగలుగుతుంది స్వామి? నాయనా దాశరథి, ఆమె స్థిర సంకల్పురాలు, దృఢ మనస్కి, భర్తకు అనుకూలవతి, ధర్మాచరణ పరాయణి, భాగవత పూజా తత్పరి. ఆమె శక్తి ఏమిటో మున్ముందు మీకే తెలుస్తుంది. అదిగో త్యాగమతి వస్తున్నది. పరమ భాగవతోత్తములకు సాష్టాంగ దండ ప్రణామములు. దాసురాలి ఆలస్యానికి క్షమించండి. అమ్మా త్యాగమతి, నీ భక్తి తత్పరత మహోన్నతమైనది. క్షమించవలసిన అపరాధం నువ్వేమీ చేయలేదు తల్లి, విచారించకు. స్వామి, మీకన్ని ఏర్పాట్లు చేసే ఉంచాను. పెరటిలో బావి దగ్గర బొక్కెన సిద్ధంగా ఉంది. స్నానాలు అనుష్ఠానాలు జరిపి దేవతార్చన కానివ్వండి. నేనీలోగా నివేదనను సిద్ధం చేస్తాను. స్వామి, ఆజ్ఞ ఇవ్వండి. తొందరేమీ లేదమ్మా, నిదానంగానే నీ విధిని నీవు నిర్వర్తించు తల్లి. వరదాచార్యుల వారు కూడా ఉంటే బాగుండేది. తమ దర్శనం కోసం వారెంతో ఉబలాట పడ్డారు స్వామి. రాత్రే రావలసింది. ఏ కారణం చేతనో ఆగిపోయారు. త్వరలోనే వచ్చేస్తారు స్వామి. మీరు కానివ్వండి. శుభమస్తు, అభీష్టి సిద్ధిరస్తు తల్లి. ఇప్పుడే వస్తాను స్వామి. అలాగే తల్లి. ఇప్పుడేం చేయాలి? ఇంట్లో బియ్యపు గింజలేదు. ఇంతమంది శిష్యులకు భాగవతార్చన ఎలా చేసేది? ఆయన ఉంటే అక్కడో ఇక్కడో ఏదో ఉపాయం చేసి సర్దుబాటు చేసేవారు. ఇప్పుడు ఆయన కూడా లేరు. ఈ పరీక్షను ఎలా తట్టుకోవడం? ఈ నిస్సహాయ స్థితిని స్వాములకు విన్నవించుకోవడానికి మనసొప్పడం లేదు. మన మీద ప్రేమాభిమానాలతో అనుగ్రహించడానికి అంత దూరం నుంచి ఇల్లు వెతుక్కుంటూ వచ్చిన ఆ మహానుభావుడిని వట్టి చేతులతో ఆకలి బాధతో ఎలా పంపేది? కానీ ఇప్పుడు నాకు మార్గమేది? అవును, తోచింది. అట్లా చెయ్యక తప్పదు. పాపమో పుణ్యమో అంతా భగవదధీనం. నేను నిమిత్త మాత్రురాల్ని. శ్రీమన్నారాయణ, నన్ను పాప విముక్తురాల్ని చెయ్యి స్వామి. ఇది నీ సంకల్పంగానే భావిస్తున్నాను. ఓం నమో నారాయణాయ. ఓం ప్రాణేశ్వరాయ నమః. ఓం పతిదేవాయ నమః. సర్వం భగవదర్పితంగా చేస్తున్న ఈ కార్యంలో నాకే కలంకము అంటుకుండుగాక. అదిగో చీర ఆరినట్లుంది. దాన్ని ధరించి నా కర్తవ్యాన్ని ప్రారంభిస్తాను. ఆహా, వీధి వీధంతా కాంతిమయమైపోతున్నది. మెరుపు తీగ నడిచి వస్తున్నట్టున్నది. ఎవరా వచ్చేది? సుందరి, నా కళ్ళరాని త్యాగమతేనా? ఆహా, ఏమి నా భాగ్యం! ఈనాటితో నా కోరికలన్నీ తీరిపోతాయి. అబ్బో, ఏమా నడక, ఏమా అందం! జగదేక సౌందర్యవతి త్యాగమతి, రా. ఇంతకాలానికి ఈ దాసునిపై అనుగ్రహం కలిగింది. రా సుందరి, రా. నీ రాక వల్ల నా మణిమందిరం మరింతగా ప్రకాశిస్తుంది. నువ్వు అడుగుపెట్టినంత మేరకు కనకవర్షం కురుస్తుంది. రా మనోహరి, సుందరి. యజ్ఞేశ, జీవితంలో ఎన్నడూ ఎదురు చూడని అదృష్టం ఈరోజు మా ఇంటిని వెతుక్కుంటూ వచ్చింది. అవునవును, నాకు కూడా అంతే. నీ వల్ల ఈనాడు ఒక మహోపకారం కావాలి.
సహాయపడగలవనే ఆశతోనే వచ్చాను. చెప్పు త్యాగమతి, ఏం కావాలో చెప్పు. మణులా మాణిక్యాలా, బంగారమా, దాసదాసీ జనమా? అడుగు సుందరి, నా సర్వస్వం నీకు అర్పిస్తాను. అవేమీ అవసరం లేదు యజ్ఞేశ. ఈ రోజు వరకు సరిపోయే భోజన సామాగ్రి ఇస్తే చాలు. ఏమిటి, బియ్యం పప్పు వగేరా సామాగ్రి కావాలా? అవును యజ్ఞేశ, శ్రీరంగ క్షేత్రం నుండి భగవద్ రామానుజుల వారు 100 మంది శిష్యులతో కలిసి మా ఇంటికి ఆతిథ్యానికి విచ్చేశారు. వారందరికీ సరిపడే ఆహార దినుసులు సమకూరిస్తే చాలు, ఇంకేమీ అక్కర్లేదు. అమ్మో, స్వాముల వారు వచ్చారా? హ్మ్. అయితే చాలా చిక్కేనే. ఏమిటి చిక్కు? డబ్బు గురించేనా? మా వారు సాయంత్రం రాగానే ఎంత డబ్బైనా చెల్లించుకుంటాను. ఈ పూటకు మాట దక్కించు. చ డబ్బుదేముంది సుందరి, ఇవాళ వస్తుంది రేపు పోతుంది. కానీ ఈనాటి సదవకాశం మళ్ళీ వస్తుందో చెప్పు. అదే కదా నా బాధ. యతిరాజస్వాములు మళ్ళీ మళ్ళీ రాబోతారా? వచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకొనలేకపోతే మన జీవితాలు ఎందుకు చెప్పు? అవును, ఎందుకు చెప్పు. నేను అదే ఆలోచిస్తున్నాను సుందరి. తర్వాత తీరిగ్గా ఆలోచించుకో, కానీ ఇప్పటికే ఆలస్యమైంది. త్వరగా వెళ్ళాలి. ఆ సరుకులు ఇప్పించు, నీకు పుణ్యం ఉంటుంది. సరే, అలాగే ఇస్తాను. మరి దీనితో నీ కోరిక తీరుతుంది. మరి నా కోరిక అంటే అదే, కొన్ని యుగాల నుంచి నీ సౌందర్యపు విందు కోసం నేను ఎంతో ఎదురు చూస్తున్నానో నీకు తెలియదా? ఈ దీనుణ్ణి ఇప్పటికైనా కాపాడలేవా? నీకిది తగదు యజ్ఞేశ. నిస్సహాయురాలైన అబలను నీ తుచ్చమైన కోరికకు బలి చేస్తావా? పిచ్చిదానా, దీంట్లో భలే ఉంది. నీకు కావాల్సింది నేను ఇస్తున్నప్పుడు నాకు కావాల్సింది నువ్వు ఇవ్వడం ధర్మమే కదా. కేవలం ఇచ్చిపుచ్చుకోవడమే, అంతే. ఆలోచించు, సమయం ఇంచిపోతుంది. భగవంతుడా, ఈ పరీక్ష నాకు కాదు, నీకు. నీ ఉనికిని నీవే నిరూపించుకోవాలి. అంతా నీ సంకల్పమే. ఓం పతిదేవాయ నమః. యజ్ఞేశ, ఆ, అలాగే నీ కోరిక నెరవేరుతుంది. ఆ, అయితే రా, లోపలికి పెడదాం. ఓహో, ఇప్పుడు కాదు, ఆ, రాత్రికి. ఉమ్, ముందు సరుకులు ఇవ్వు. స్వాములకు తదియ ఆరాధన పూర్తి చేసి రాత్రికి వస్తాను. నమ్మమంటావా సుందరి? నిన్ను నమ్మే కదా సరుకుల కోసం నీ దగ్గరకు వచ్చింది. ప్రమాణం చెయ్యి. మా ఆయన మీ దొట్టు, సరేనా? అయితే సరే, ఇదిగో ఇప్పుడే పంపిస్తా. ఒరే రంగా, ఇలా రా. ఆ, వచ్చావా? ఇదిగో ఈ బస్తాలు మూటలు అన్నీ మన బండి మీద ఎక్కించి ఈ అమ్మగారింటికి తోలుపో. సామాన్లు ఇంట్లో దించి కాస్త చేతి కింద ఉండు పో. తది ఆరాధన అయ్యాక వీడికి భోజనం పెట్టి పంపిస్తానులే. ఆ, రా రంగయ్య, ఇవాళ నువ్వే మా పాలిటి పెన్నిదివి. యజ్ఞేశ, ఆ, ధన్యవాదాలు. ఆ, వస్తాను. ఆ. అన్నదాత సుఖీ భవ. అమ్మా త్యాగమతి, స్వామి, నీ భక్తి తాత్పర్యాలు కొనియాడదగినవమ్మా. తల్లి త్యాగమతి, స్వామి. సమయానికి భర్తగారు ఇంట్లో లేరని విచారించకమ్మా. నీవు ఒంటరిదానవు కావు. నీ భర్త నీలోనే ఉన్నారు, నీవు వారిలో ఉన్నావు. తెలిసి తెలియక ఈ దాసురాలు ఏదైనా అపరాధం చేస్తే మన్నించండి స్వామి. లేదమ్మా, లేదు. నీవు నిర్దోషవు. భక్తి ప్రపత్తులతో నీవు స్థిరపరిచిన పదార్థాలన్నింటినీ రుచిగా శుచిగా పెరుమాళ్ళు ఆరగించినారమ్మా. శాఖపాకాలన్నీ అమృత తుల్యాలు తల్లి, అమృత తుల్యాలు. తమరి రుచులకు అభిరుచులకు తగినట్లుగా పదార్థాలు కుదిరినాయో లేదోనని చాలా ఆందోళన పడ్డాను స్వామి. అదేమీ లేదమ్మా. అన్నం పెట్టిన వాళ్ళంతా అమ్మలే తల్లి. అవును, అన్నం పెట్టిన వాళ్ళంతా అమ్మలే. నీ వంటలో వడ్డనలో నిరుపమానమైన మాతృహృదయం తొణకిసలాడుతున్నది. ఇంకా ఏ విచారమూ చేయకమ్మా. ధన్యురాలిని స్వామి. గురువర్య, పొద్దు వాటారుతున్నది. ఇంతవరకు వరదాచార్యుల వారు వేంచేయలేదు. మరి అవును దాశరథి,
ఇక మనం బయలుదేరే సమయం వచ్చింది. అయ్యో అప్పుడేనా స్వామి? ఈ రాత్రికి విశ్రమించి ఉదయాన బయలుదేరొచ్చు కదా. లేదమ్మా, చాలా దూరం వెళ్ళవలసి ఉన్నది. వరదాచార్యులు వస్తే మేము మళ్ళీ వస్తామని చెప్పమ్మా. అలాగే స్వామి. ప్రాణేశుడి కోసం ఎదురు చూస్తూ త్యాగమతి కూడా భోజనం చేయలేదు స్వామి. అయ్యయ్యో, అదేమిటి తల్లి, నీ భర్త ఏ పని మీదనో ఉన్నట్టున్నారు. నీవిలా అభోజనంగా ఉండకూడదమ్మా. పర్వాలేదు స్వామి, వారు రాగానే శ్రీపాద తీర్థాన్ని సేవించి భోజనం చేస్తాం. కానీ మీరు బయలుదేరక తప్పదు తల్లి. తరువాత మమ్మల్ని కలుసుకోమని నీ భర్తకు చెప్పమ్మా. ఆ స్వామివారి తీర్థ ప్రసాదాలను చుట్టుప్రక్కలున్న మీ శ్రేయోభిలాషులకు కూడా అందించడం మరిచిపోకు తల్లి. శుభమస్తు. అలాగే స్వామి. దాసోహం. సుఖీభవ. పతి ప్రణయ సౌభాగ్య సిద్ధిరస్తు. అభీష్టి సిద్ధిరస్తు. దాశరథి స్వామి, పదండి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భజయతి రాజం, భజయతి రాజం, భజయతి రాజం భవధీరో, భజయతి రాజం, భజయతి రాజం, భజయతి రాజం భవధీరో. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. త్యాగు, త్యాగు, నిన్నేనే. ఎవరు? ఇలా నేల మీద పడుకున్నావేమిటి? చీకటి పడింది, దీపం కూడా పెట్టలేదు. త్యాగు, ఏమండి? లే, ఇటు కాని వేళ ఏమిటి నిద్ర? వచ్చారా? అయ్యో అప్పుడే చీకటి పడిపోయిందా? దీపం పెట్టాలి. ఇదిగో నేను వెలిగించానులే. అయినా అదేమిటి అలా నేల మీదనే మొద్దు నిద్ర? ఏం జరిగింది? భగవద్ రామానుజ యతీంద్రులు శిష్య సమేతంగా వచ్చారండి. హా? ఎవరు? ఎంబెరు మానరే హా, మన ఇంటికి వచ్చారా? ఉదయం అనగా వచ్చి ఇప్పటిదాకా మీకోసం ఎదురు చూసి ఇప్పుడే తిరుమల యాత్రకు బయలుదేరి వెళ్ళారండి. అయ్యయ్యో, గురుదేవులు వేంచేసినప్పుడు నేను లేకపోతేనే. ఎంత దురదృష్టవంతుడిని. ఇంతకు మీరు వెళ్ళిన పని ఏమైందండి? అనుకున్నంత డబ్బు సమకూరలేదు. హా, అవును, అంతమందికి తదియారాధన ఎలా చేయగలిగావు? అదంతా తర్వాత చెప్తాను. ముందు స్నానం అనుష్ఠానం కానివ్వండి. పొద్దుటి నుండి ఏమీ తినలేదు, ఆకలి మండిపోతుంది. సరే సరే, చిటికెలో అన్నీ ముగించుకొని వస్తా. హ్మ్, నువ్వు లేచి అనుష్ఠానానికి ఏర్పాటు చెయ్యి. సరేనండి. త్యాగు, హా, వడ్డించడం కాదు, ఇలారా, నువ్వు కూడా కూర్చో. హ్మ్, ఇద్దరం కలిసి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిద్దాం. సరే అలాగేనండి. ఇదిగో కూర్చుంటున్నాను. త్యాగు, హ్మ్, నువ్వెంత పుణ్యం చేసుకున్నావో. స్వామివారికి సేవ చేయగలిగావు. నేనే నిర్భాగ్యుడను. సాక్షాత్తు భగవానుడే ఇంటికి విచ్చేస్తే దర్శించుకోలేని పాపాత్ముడిని. బాధపడకండి. స్వామివారు మళ్ళీ వస్తామన్నారు. ఈలోగా మిమ్మల్ని ఎక్కడో ఓ చోట వారిని కలియమన్నారు. హా? అంతటి వరమిచ్చారా నాకు? హ్మ్, స్వామి ఎంత దయామయులు. ఈరోజు నాకే ప్రాప్తం లేకపాయే. పోనీయండి, పదే పదే ఆ మాట ఎందుకు? స్వామివారు నీలోనే నీ భర్త ఉన్నారు అని నన్ను దీవించారండి. మరి నేను చేస్తే మీరు చేసినట్లే కదా, ఎందుకు ఆ విచారం? అవును, నిజమే. ఉండు, భోజనం చేశాక నీకు పాదాభివందనం చేస్తాను. నీ పుణ్యంలో సగం చొప్పున నాకు వచ్చేస్తుంది. చాలేద్దరు, మీరు మీ చమత్కారం. అది కాదు, ఆరాధనానాం సర్వేషాం విష్ణోరారాధనాం పరం తస్మతత్పరం ప్రోక్తం తదియారాధనం కురు అని పెద్దలు సెలవిచ్చినట్టుగా ఎంతో మహోత్కరష్టమైన తదియారాధన సేవను ఇంత ఘనంగా ఎలా నిర్వహించావో చెప్పనే లేదు సుమా. మీకు చెప్పకే, చెబుతాను. చెప్పు చెప్పు, నీకు సహకరించిన ఆ మహానుభావులు ఎవరో చెప్పు, వారి కాళ్ళ మీద పడతాను. అంటే ఎప్పుడు కాళ్ళ మీద పడడమేనా మీ పని? అది కాదు, భాగవతోత్తముల సేవ ఊరికే లభిస్తుందా?
దానికెంతో పుణ్యం చేసుకోవాలి. పుణ్యమో పాపమో యజ్ఞేశుడే ఆదుకున్నాడు. ఎవరు? ఆ రత్నాల వ్యాపారియా? హా, వాడు లాభం లేకుండా ఏ పని చేయడే? లాభం కోరాడు. ఏమిటది? నన్నే. నిన్న? అవును, ఎప్పటి నుంచో వాడికి నీ మీద కన్ను. ఇప్పుడు వాడికి దొరికావన్నమాట. అనివార్యమైపోయిందండి. అంటే? కావలసినంత సామాగ్రి ఇచ్చాడు. రాత్రికి వస్తానని మాట ఇచ్చాను. మంచి పనే చేశావు. బాగుంది. నీ పేరును సార్థకం చేసుకుంటున్నావన్నమాట. మరి నేను రానా? రండి, మీరు నాలో అర్ధ భాగమే కదా. రండి. సరే, త్వరగా చెయ్యి కడుక్కో, వెళ్దాం. అలాగే. స్వామివారి తీర్థ ప్రసాదాలు కూడా తీసుకురండి. యజ్ఞేశునికిద్దాం, ఆనందపడతాడు. అలాగే, పద. అబ్బాబ్బాబ్బా, చీకటి పడి చాలాసేపు అయింది. ఈ సుందరి ఇంకా రాదే? అవసరం తీరగానే ఆగిపోయిందా? మాట తప్పే మనిషి కాదే. భోజరాజు కథల్లోని ఆవు పులి కథలో ఆవులాగా సత్యదీక్షను పాటిస్తుందా? మరి ఇంతసేపు అయింది ఏందబ్బా? ఈ విరహవాదన ఎలా తట్టుకునేది? బయట పున్నమ చంద్రుడు, లోపల వన్నెల మన్మధుడు వేధించుకు తింటున్నారు. ఇంకా రాదే అబ్బా. కొంప తీసి మొగుడికి చెప్పిందా ఏ? అయినా వాడు ఊళ్ళో లేడు కదా. లేకపోతే నలుగురు వస్తాదులను వెంట తీసుకొస్తుందేమో. అమ్మో, ఆవిడ తెలివి అలాంటిది. చచ్చ, అలా అయి ఉండదు. చూస్తూ చూస్తూ తనంతటగా తాను నలుగురికి చెప్పుకుని అల్లరి పాలవుతుందా? ఆహా, అలాంటి మనిషి కాదు. తప్పకుండా వస్తుంది. కాస్త ఆలస్యమైనా వస్తుంది. వచ్చి తీరుతుంది. అదిగో దూరంగా మసగ్గా కనిపిస్తుంది. ఆవిడేనా? ఆవిడే. అబ్బా, ఈరోజు నాకు విశేష పర్వదినం. నా జన్మ తరించిన శుభతరుణం. నా నిరీక్షణ ఫలించింది. నా నోములు పండాయి. ఈనాడు స్వర్గ సుఖం అందుకో. అదేమిటి, వెంట ఇంకెవరో వస్తున్నట్టున్నారే? ఎవరై ఉంటారబ్బా? చూడబోతే వెంట వస్తున్న మనిషి ఆడమనిషిలా లేదే. మగాళ్ళగా కనిపిస్తున్నాడే. మొగుడు ఊరి నుంచి ఉడిపడ్డా ఏమిటి? చచ్చవరా దేవుడా. సవ్యంగా సాగిపోతుందనుకుంటే ఈ లంపటం ఏమిటి? యజ్ఞేశ, ఆలస్యమైంది. రాననుకున్నావా ఏమిటి? అలా దిగాలు పడ్డావు? అబ్బే, అదే లేదు. మరి వీరు? ఓ, వీరా మా శ్రీవారే. మన విషయం అంతా చెప్పాలే. ఓ, సహకరించినందుకు నిన్ను, మాట ఇచ్చినందుకు నన్ను పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఏమిటి చెప్పావా? మన విషయం చెప్పావా? కంగారు పడకు యజ్ఞేశ, ఇందులో తప్పేమీ లేదు. అయినా ఎంతటి పుణ్యపురుషులండి మీరు. నాకు దక్కని గురుసేవా భాగ్యం పరోక్షంగా ఉన్న మీ చలువ వల్ల మా త్యాగమతికి దక్కింది. మహాపురుషులకు ఆతిథ్యం ఇవ్వడానికి సహకరించిన అదృష్టం మీకు దక్కింది. అబ్బే, దాన్నేముందండి. ఈ సంపద అంతా ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. ఒక పుణ్యకార్యానికి వినియోగపడడం కంటే భాగ్యమే ఉంటుంది. చెప్పండి. అంతే నాయన. ధనము యవ్వనము కూడా మీసాలపై తేనెల్లాంటివి. ఎక్కువ కాలం ఉండవు, జారిపోతూనే ఉంటాయి. ఆపడం ఎవరి తరమూ కాదు. కాకపోతే ఉన్న 4 నాళ్ళైనా వాటిని సద్వినియోగపరచుకోవడమే మానవుని కర్తవ్యం. ఆ పని మీరు చక్కగా చేశారు. ఎప్పటి నుండో రామానుజుల వారికి సేవ చేయాలని ఆశపడుతుండేవాడిని. అది ఈ రూపంలో తీరిందేమో. ఇంతకీ మీరు పొరుగురు వెళ్ళారేమో. ఎప్పుడు వేయించేశారు? ఏమడుగుతావులే. నా కర్మకాలి స్వాముల వారు శిష్య బృందంతో వెళ్ళిపోయాక వచ్చాను. కాస్త ఓ గంట ముందు రాకూడదు? నాకు ప్రాప్తం లేదనుకుంటాను. అంతేలేండి. ఇప్పటికే చాలా పొద్దుపోయింది. యజ్ఞేశుడు ఆవలింతలు తీస్తున్నారు. వారికి తీర్థ ప్రసాదాలు ఇవ్వండి. అవును నాయనా, మర్చిపోయాను. ఇదిగో
ఈ తీర్థం తీసుకో. ఆ, శ్రీమన్నారాయణ పాదోదకం సకల పాపహరణం పావనం శుభం. ఇదిగో స్వామివారి భుక్తశేషం ప్రసాదంగా పుచ్చుకో. నాయనా యజ్ఞేశ, ఆ. ఇక్కడితో నా పౌరహిత్యం పూర్తయింది. రత్నబేహారి, స్వామి. వివాహ బంధం అనేది 7 జన్మలది. నాలో సగం ఇదిగో ఈ త్యాగమతి, ఆమెలో సగం నేను. మా దేహాలే వేరు, ప్రాణం ఒక్కటే. నీవు వర్తకుడవు, నీ అప్పు తీర్చడానికి సాక్షిగా నేను వచ్చాను. ఇట్టి నా అర్ధాంగి త్యాగమతిని నీకప్పగిస్తున్నాను. ఆ? అసత్య దోషం అంటని మా దొడ్డ ఇల్లాలు, పరమ పూజ్య సుగుణాల కని ఈమె. నీవు చేసిన మేలుకు ఈ ప్రత్యుపకారం సరిపోదు. ఆ? కానీ ఇంతకన్నా ఎక్కువ ఏమి సమర్పించుకోలేని పేదవాడిని. ప్రియ సఖి త్యాగు, యజ్ఞేశుల వారిని సంతోషపెట్టి సూర్యోదయ వేళకు వచ్చేసి. యజ్ఞేశ, స్వామి. సుఖీభవ. ఆ. సెలవు. యజ్ఞేశ, అమ్మా. ఇప్పటికైనా నా మీద నమ్మకం కుదిరింది కదా? ఆ, మాట తప్పి నీ నుండి తప్పించుకున్నాననుకున్నావా? ఆ, ఇచ్చిన మాట తప్పడం కాశీలో గోహత్య చేసిన పాపంతో సమానం. ఆ. ఏదేమైనా యతిరాజుల వారికి, వారి శిష్యులకు నా జన్మలో తదీ ఆరాధన చేయగలనని అనుకోలేదు. ఆ పుణ్యమంతా నీదే. నాకింతటి పుణ్యాన్ని, స్వాముల వారి ఆశీస్సులను లభింపచేసిన నీ రుణం జన్మ జన్మలకైనా తీరదు. ఇక నేను నీ ఆధీనం. ఆ. మరి నీ ఇష్టం. అమ్మా, అమ్మా, నువ్వు దేవతవు తల్లి, నిజంగా త్యాగమతివే. స్వామివారి పాదతీర్థ సేవనంతో నా కళ్ళు తెరుచుకున్నాయి. మాతృవత్పర నారి అనే భారతీయ ధర్మాన్ని విస్మరించి మహాపాపం చేశాను. అమ్మా, ఇదిగో నీకు పాదాభివందనం చేస్తున్నాను తల్లి. నా పాపాన్ని తొలగించు తల్లి. అయ్యయ్యో, అయ్యయ్యో యజ్ఞేశ, ఏమిటిది? నా కాళ్ళు వదులు. నేనంత గొప్పదాన్నేమీ కాదు, మామూలు పేద ఇల్లాలినే. కాళ్ళు వదలవయ్యా ముందు. లేదు తల్లి, లేదు. నువ్వు నన్ను మనసారా క్షమించేదాకా నీ పాదాలను వదలలేనమ్మా. అయ్యో, ఇందులో నీవు చేసిన పాపం ఏదీ లేదు. అంతా భగవంతుని లీల. కావచ్చు, కానీ నీచ బుద్ధితో నీ శరీరాన్ని ఆశించాను. నీలో తల్లిని చూసుకోలేని అంధుణ్ణయ్యాను. ఒక పరమార్థం కోసం శీలాన్ని కూడా బలిపెట్టడానికి సిద్ధపడిన నీలోని త్యాగం యొక్క విలువను గ్రహించలేకపోయానమ్మా. నన్ను జనని, నన్ను క్షమించమ్మా. అయ్యో, ఏమండి, ఒకసారి వెనక్కి తిరగండి. ఈ యజ్ఞేశుడు నా పాదాలు వదలటం లేదండి. హా? ఇదేమిటి యజ్ఞేశ, కరవులు అందుకోవయ్యా అంటే చరణాలు పట్టుకున్నావేం? అయ్యా మహానుభావ, బుద్ధొచ్చిందయ్యా. నేనెంతో మహాపరాధం చేశానయ్యా. కన్నుగారని కామంతో వ్యవహరించాను. నా తప్పు తెలిసింది. మీ దంపతులు నన్ను మనస్ఫూర్తిగా క్షమించాలి. అంతదాకా నాకు నిష్కృతి లేదు. అర్థం చేసుకున్నావు కదా, ఇక లేవవయ్యా, లే. భార్య ఇంకొకరికి ఇచ్చిన మాటను అది ఎలాంటిదైనా స్వీకరించి నెరవేర్చగలిగే హృదయ సంస్కారాన్ని మీలో సంపూర్ణంగా దర్శించారు స్వామి. ఎంత గొప్ప ఆదర్శం మీది. అదంతా ఇప్పుడు ఎందుకు గాని ముందు లేచి నిలబడవయ్యా యజ్ఞేశయ్యా. నిలబడు, లేవవయ్యా. ఈ పాపాత్ముడిని క్షమించినట్లే కదా. స్వాముల సేవ చేసి తరించిన పుణ్యాత్ముడవు. నీ పశ్చాత్తాపమే నిన్ను పాప విముక్తుడని చేసింది. చింతించకు. కానీ యజ్ఞేశ, అమ్మా, నీ దగ్గర నుండి సరుకులను ఉచితంగా తీసుకోవడం మాకు భావ్యం కాదు. దానికెంత సొమ్ము చెల్లించాలో చెబితే కలిగినంతలో ఇస్తాం. అమ్మా, నాకే సొమ్ము అక్కర్లేదమ్మా. నేనే ఈ మహాకార్యాన్ని నిర్వహించి తదీయారాధన ఫలాన్ని పొందానన్న సంతృప్తి చాలమ్మా నాకు. అది కాదయ్యా, అంత పుణ్యఫలాన్ని నీకొక్కడికే దారపోస్తే ఎలా? మా జీవితాలు ఏం కావాలి? అయితే ఒక విన్నపం. చెప్పు చెప్పు.
రామానుజాచార్యులు వారి శిష్యులలో మీరెలా చేరారో నన్ను కూడా ఓ శిష్యునిగా చేర్చండి. మీకు పుణ్యం ఉంటుంది. అది చాలు నాకు. ఓ దానిదేం భాగ్యం. రామానుజుల వారు ఈ అష్టసహస్ర గ్రామం నుండి నేరుగా తిరుమలకు వెళ్తున్నారు. రేపే మనం బయలుదేరి వారిని ఎక్కడో ఓ చోట కలుసుకొని మనవి చేద్దాం. అవును, నేను కూడా వారిని దర్శించుకోలేకపోయాను. అందరి కోరిక నెరవేరుతుంది. పదండి. ధన్యుడును స్వామి, ధన్యుడును. జై శ్రీమన్నారాయణ. భజయతి రాజం, భజయతి రాజం, భజయతి